హలో అండి, నేను మీ ధనలక్ష్మిని. ఈరోజండి మన ఎన్కేవీఓలో ఫస్ట్ వ్లాగ్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి. నాకెందుకో ఈరోజు మీతో ఈ విధంగా షేర్ చేయాలి అనిపించింది. అందుకనే నేను ఈ పూజ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. నిర్వాణకైతే 2 డేస్ నుండి ఫీవర్ అయితే ఉందండి. ఇట్లా పిల్లలకి ఎప్పుడైనా ఫీవర్స్ కానీ ఇంట్లో బాగోనప్పుడు కానీ మనసుకి అట్లా అనిపించినప్పుడు నేనైతే ఈ టిప్ అయితే నేను పూజ చేసి నేను కొంచెం రిలాక్స్ అవుతాను. నాకు కూడా కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది. అదేంటంటే అండి, ఇలా 11 తమలపాకులు అయితే తీసుకునండి నేను మంగళవారం రోజున పూజ అయితే చేసుకుని సింధూరాన్ని అయితే పెడతానండి. సింధూరాన్ని పెట్టి ఇలా 11 పోగులు తెల్లదారానికి పసుపు రాసి ఇలా తోరంలాగా అయితే కట్టి నేను గుమ్మానికైతే కడతానండి. పూజ దగ్గర స్వామి దగ్గర పెట్టి పూజ అంతా అయిపోయిన తర్వాత ధూపం అదంతా వేసి కడతానండి. అలానే సాయంత్రం కూడా నేను పూజ చేసి ధూపం వేస్తానండి. ఇలా సాంబ్రాన్ ఉంటుంది కదా, ఇప్పుడు మనకు దొరికే కడ్డీ కాకుండా సాంబ్రాన్ అయితే వేస్తాను నేను. బొగ్గులు ఉంటే బొగ్గులు కానీ లేదా కొబ్బరి చిప్పనైతే కాల్చి దాంట్లో సాంబ్రాన్ అయితే వేసి ఇల్లంతా ధూపం వేస్తానండి. నాకు దిష్టి తగిలినప్పుడు కానీ పిల్లలకి హెల్త్ బాగోనప్పుడు అట్లా అయితే నేను చేస్తానండి. ఇదైతే నాకు బాగా అనిపిస్తుంది, ప్లెజెంట్గా అనిపిస్తుంది, పాజిటివ్గా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి. అందుకనే మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. తర్వాత నేను జొన్న దోశలు అయితే ప్రిపేర్ చేశానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్గా జొన్న దోశలు అయితే నేను వేశాను. ఇంకా పల్లి చట్నీ కారపొడితో అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.